ఎక్కడున్నాడు? వాళ్ళకుండే కళ్ళు తెరిచాడు. చూస్తున్నాడు. పోలి 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 పోలి. కొండదేవర నా గుండెదేవర, గుండెకొత్తే కొండదేవర. కొండదేవర పండగొచ్చింది. పండక్కి ముందే గండు పులొచ్చింది. పశువుల్ని కాదు మనుషుల్ని తింటుంది. నరబలి నరబలి. గూడెల్లో తప్పు జరిగితే గూడెవంతటికి ముప్పు. తప్పు చేసేటోళ్ళు తప్పించుకోలేరు. నరబలి నరబలి. పడిపోతాను. ఎక్కడ పడతావు? పడితే నా మీదే పడతావు. నీకోసం ఎన్నిసార్లు పడుతూ లేవుతూ పరిగెత్తుకొచ్చానో తెలుసా? సర్లే, ఇదిగో ఇవాళ మా గూడూలో అమ్మోరు జాతర కదా, మా అన్న దుప్పు కొట్టుకొచ్చాడు. నీకోసం ఎవ్వరికి తెలియకుండా మాంసం అట్టుకొచ్చాను. తిను. చేతులు బాగలేవే, నువ్వే తినిపించుకోయే. మావా, ఇవాళ జాతరలో మా గూడెం పొగత ఏమన్నాడో తెలుసా? మా గూడెంలో ఏదో తప్పు జరుగుతుందంట. అందుకే పుల్లొచ్చి మనుషులు తినేస్తుందంట. ఆ తప్పు చేస్తుంది నేనేనంటావు మావా? నువ్వేం తప్పు చేసావే? నువ్వొక తెగ నేనొక తెగ. ఇలా మనసు పడ్డావు తప్పు కాదు. ఏం కాదు, తప్పు అయి నిజంగా పులొత్తే పులము. ఈ తప్పు నీరు కాదు నాదే, నన్ను తినేమంటాను. సరే? ఏంటది? అది దిష్టితాడే. నీకు తగిలే దిష్టి అంతా నా కాడదేగా, నా కాడే ఉన్నాయి.
బయటికి రా. ఎవరమ్మా నువ్వు? జీప్ ఎక్కు, మీ గూడెల్ని దింపుతాను. దొరా దొరా, నా నీళ్ళని కాపాడి దేవుడు దొర, దండాలు దొరా. ఈ ప్రాంతంలో పులి తిరుగుతుందని మీకు తెలీదా? తెలుసు దొరా. తెలిసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా నీళ్ళని చూడకుండా నేను బతకగలా దొరా. ఏ గూడెల్లో మీరు కలుసుకోకూడదా? కుదరదు దొరా. దాందొక తెగ, నాదొక తెగ. ఓహో, అడవిలో కూడా తెగుళ్ళు ఉన్నాయా? సరే, జీప్ ఎక్కండి, గూడెల్ని దింపుతాను. మా గూడు ఇటు పక్కన దొరా. నీళ్ళు మీతో పాటు తీసుకెళ్ళండి. జీప్ ఎక్కు. అమ్మో దీపే. అవును, అయ్యగారు ఎక్కమంటున్నారుగా, ఎక్కువ. పడిపోను. ఏం పడిపోలే. అక్కడేంటి, పైన కూర్చో. తప్పుదోరా, కళ్ళు పేలిపోతాయి. కదు మావా, వస్తానే, వస్తాను. మళ్ళీ రేపు వస్తానే. అట్టాగే వెళ్ళిపో. ఆపుదోరా, ఆపండి. ఏమైంది? మా గూడు వచ్చేసిందిగా, ఇక్కడ దిగి అలా సర్కిల్ కాటుగా పారిపోతాను. మీతో బండి దిగడం మా అన్న చూశాడంటే నన్ను అరికెత్తాడు బాబు గారు. ఊరు మొగలోని అమ్మూరు గుడి ముందు సాము చేస్తుంటాడు మా అన్న బాంగరా. వస్తాంటారా? సరే. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ని. ఈ ప్రాంతంలో పులి భయం ఎక్కువగా ఉందని ఆ పులిని చంపడానికి ప్రభుత్వం నన్ను ప్రత్యేకంగా పంపింది. పులిని చంపడానికా? నీలాటోళ్ళు చాలా మంది వచ్చారు, పులికి మేత అయిపోయినారు. ఏటనుకున్నావు? క్రూర మృగం. తప్పు. తప్పుడు కూతలు కూస్తే తల పగిలిపోద్ది. పులి మా గూడెం అమ్మోరు. అమ్మోని చంపడానికి నువ్వు దేవుడురా? అవును, దేవుణ్ణి. అమాయకులైన మిమ్మల్ని అమ్మవారి పేరుతో తినేస్తున్న పులిని చంపడానికి నేను వచ్చాను. దేవుడు అయితే కాసుకో. ఈ తుపాకీ నేను పేలుస్తాను, నువ్వు సావకుండా బతకాల. అప్పుడు నువ్వు దేవుడివి. దేవుడే రాని? అవును, దేవుడే. అవును, దేవుడు. దండాలు పట్నం దేవరా, తప్పు అయిపోనాది. సరే, మీ గూడెం బొగతా ఇక్కడ రత్తబండ కాడ కొలు ఉండాడు. నాతో రండి, తీసుకెళ్తాను. ఏడ్రా ఏదో కొలతా అడుగుద్దా? వెళ్ళరా. ఏటే ఈ మధ్య నాలుగు పూసలు బొత్తిగా కాబట్టలేదు. రాయేసి రక్తం ఇచ్చేసావా? నీరసపడిపోక పాత రక్తం ఇచ్చేస్తే కొత్త రక్తం వచ్చేస్తుంది. కొత్త రక్తం వచ్చిందనుకో పిడపెట్లు పెరిగిపోతాయి. దే ఆ తవ్వతో కొలవరా. చూసావా, అందరికి సోలడు కొలిస్తే నీకు తవిడు. బాగా తిని మళ్ళీ నాకు కాపాడేసరికి కొత్త రక్తంతో పిడపెట్లు ఆడిపోవాలి. తెలుసు. ఇదే ద్వారా గూడెం. దండాలు చిన్న బొగత. ఈ రూ పెద్ద బొగతగానే కలవాలంట. తొందర పడిపోయింది బొగత. ఇంతకన్నా ఎక్కువ డబ్బించుకోలేను. రగతందర పడిపోయిన రగతం దార ఆగిపోలేదు. పూరగా పిండుకోండి, పూర డబ్బు కాకండి. శబాష్, మనిషి రక్తం రుచి మరిగిన పులిని చంపాలని వచ్చాను. ఇక్కడ మనిషి రక్తం మనుషులే పీలుస్తున్నారన్నమాట. నేను కొత్తగా వచ్చిన ఏరియా ఫారెస్ట్ ఆఫీసర్ని. అడవిలో చెట్లకి పొట్లకి ఉడతలకి ఊరబిచ్చగలిగి నువ్వు ఆఫీసరు కావచ్చు, కానీ ఇక్కడ మనుషులకి మా అన్నే ఆఫీసరు. అది కనిపిస్తూనే ఉంది.
ఈ విషయంలో ఏం చేయాలో చేస్తాను గాని మీరు నా విషయంలో ఒక సహాయం చేయాలి. ఏదో సాయం? పులిని చంపాలని ఈ రోజు నుంచి మాటు వేయాలనుకుంటున్నాను. గూడెం మనుషులంతా అడవిలో 4 వైపుల నుంచి డ్యూటీలు పట్టుకుని డప్పులు వాయిస్తూ పులిని మాటు వైపు తరవాలి. ఇది ఒక్కరి వల్ల జరిగే పని కాదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఆట అమ్మోరితో ఆట. ఇంటి పేరు పులివారు, గూడెం పులిగూడెం. పులి మా కులదైవం. వెళ్ళిపో, వెళ్ళిపో. మనిషిని చంపుకు తింటున్న పులిని అమ్మవారంటారా? పులి క్రూరమగం అన్న సంగతి మీకు తెలీదు? మృగమన్నోడు బలైపోతాడు. వెళ్ళిపో, వెళ్ళిపో. సరే పోతాను. ఆ పులిని చంపి తీసుకొచ్చి మీకే చూపించి మీ నమ్మకం అబద్ధం అని మీ చేత ఒప్పిస్తాను. వస్తాను. ఎక్కడ బాబు? ఎక్కడ పులి? అదిగో అక్కడ. బాబు బాబు ఏది పులి? ఎదుగా అంతా వచ్చింది. మమ్మీ పులి అయిపోయింది, మమ్మీ పులి అయిపోయింది. అబ్బో గడుగ్గా ఇవే. అయ్యి కొడుగ్గా అనే మాట మీకెలా తెలుసు? మా డాడీ కూడా నన్ను కొడుగ్గా అనేవాడు. మరేంటో కదా మమ్మీ. అంకుల్ ఈ జీప్ మీదేనా? అవును బాబు. ఈ జీప్ లోనే మీరు అడవికి వెళ్తారా? అవును. అంకుల్ నన్ను కూడా తీసుకెళ్ళండి అంకుల్. అంకుల్ ఇలాంటి జీప్ లోనే మా డాడీ కూడా అడవికి వెళ్ళేవారు. బోల్డ్ రోజు నుంచి రాలేదు. మరేంటో కదా మమ్మీ. క్షమించండి, మీ వారు డిఎఫ్ఓ రఘునాథరావు గారు. ఓ అయితే 6 నెలల క్రితం పులి. అయితే మీరిక్కడ ఉంటున్నాను. వారు పోయిన చోటే నేను కూడా ఈ మట్ల కలవాలని, బాబుకు నా చేతనైనా చదువు ఏదో చెప్తూ ఇక్కడే బ్రతుకుతున్నాను. అంకుల్ అంకుల్ మీ జీప్ బాగుంది. మా డాడీ కూడా జీప్ పైన వచ్చి మా మమ్మీ కల్లో కనపడతాట. అప్పుడు నన్ను కూడా లేదు మమ్మీ డాడీని చూస్తా అంటే లేపుతూ మరేంటో. అంకుల్కి ఏదో పని ఉంటుంది, మనం వెళ్దాం. నేను ఇక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటున్నానండి. మీకు ఏదైనా అవసరం అయితే కబురు చేయండి. అలాగే బాబు. ఏ అవసరం ఉంటుంది? మా నాని వేసే 1,00,000 ప్రశ్నలకు జవాబు చెప్పలేనప్పుడు ఎవరైనా సాయం ఉంటే బాగుందనిపిస్తుంది, అంతే. పసిపిల్ల వేసే 1,00,000 ప్రశ్నలకు జవాబులు ఉండవు. మీ ప్రేమతో పాటు మీ వారి ప్రేమను నానికి అందించడమే వాడి ప్రశ్నలకు జవాబు. ఉంటానండి. ఉంటాను బాబు. టాటా. నా పేరు టౌటయ్య, గెస్ట్ హౌస్ వాచ్మెన్ ని. అక్కడేం చేస్తున్నావు? కాకిని కొడుతున్నా. కాకినా? ఎందుకు? ఇంకెందుకండి, కాల్చుకొని తింటానికి. కాకిని కాల్చు తింటావా? అలాంటి తిండి తినడానికి సిగ్గులేదు? ఎందుకండి, కౌజు పిట్టల్ని కాల్చుకొని తినొచ్చు కానీ కాకి పిట్టల్ని కాల్చుకుంటే తప్పండి. అది పెట్టే ఇది పెట్టే కదండి. రోజు తాగుతావా? తాగుతానండి. తెలివిగా ఉన్నంతసేపు తాగుతానండి. సిగురండి, కమ్మగుంటదండి. తెలివి తప్పగానే తుంగుని పోతానండి. ఓహో, అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. మరేనండి. చూడు, ఆ ఆఫీసర్లు మాటేమో గాని నాతో తెక్కగా ప్రవర్తిస్తే బాగుండదు. జాగ్రత్త. చెప్తాం. తమరికి వంట చేయమంటారండి? చిచి, ఆచరుతున్నా. నా అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. నా తిప్పలేదో నేను పడతాను.
ఎందుకు బాబు ఆపారు? పర్మిట్ ఉందా? ఉందండి. వెరీ గుడ్. మధ్య కలప కొట్టడానికి మీ తాతన్నాడు తీసుకున్న పర్మిట్ చేతిలో పెట్టుకుని రక్త చందనం కొట్టడానికి చూస్తున్నావా? ఎవరిని బుకాయించాలి చూస్తున్నావురా? ఇది ఇక్కడ మామూలేనండి. ఇది తమరుంచండి. అదేం కుదరదు. జీపెక్కు. బాబు దీని వెనకాల ఉన్న మడిసి చాలా పెద్ద మడిసి అండి. ఏ భయపెడుతున్నావా? భయపడరేటండి. అయితే అటు చూడండి. ఇక్కడికి ఎలా వచ్చావు? మీ జీప్ సప్పుని బట్టి అడ్డంగా పారొచ్చినానండి. ఏ నా జీపుకి బ్రేక్స్ ఫెయిల్ అయిన సంగతి నీకు ముందే తెలుసా? తప్పేటండి, నాకు తెలదండి. మీ పట్నం నుంచి ఉత్తరం వచ్చిందండి, ఇద్దరని వచ్చానండి. ఏమ్మా ఉద్ది వదినమ్మా? నువ్వా నమ్రత? మా డాడీ గదిలోకి వచ్చారేమోనని హడలిపోయాను. ఏమిటి అక్కడ దాస్తున్నావు? ఏం లేదు. ఓహో, అయితే అది ఖచ్చితంగా మా అన్నయ్య గుండెగోడే. దాన్ని నీ గుండెల్లో దాచుకుంటున్నావా? తప్పమ్మా, ఉత్తరానికి ఉక్కబోసి ఉక్కిరి బిక్కిరైపోతుంది. బయటిది. నేను తీయను. ఏం రాశాడట? అక్కడ పులి పని పట్టిన మరుక్షణం పులిలా ఇక్కడికి వచ్చి నీ మీద పడతానని రాశాడా? పాడు మాటలు. ఏదో రాశాడులే, నీకెందుకు? అంతేలేమ్మా, ప్రేమించుకున్న వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు పూసుకుంటారు, నాకెందుకు?
కానీ మరీ అంత గర్వపడిపోకమ్మా. మా అన్నయ్య నాకు ఉత్తరం రాశాడు. నా పుట్టినరోజు నాటికి తప్పకుండా వస్తానని రాశాడు. ఎప్పుడు నీ పుట్టినరోజు? మే 22. అబ్బా, మే నెలలో పుట్టావు, ఈ నెలలోనే పుట్టొచ్చుగా. అమ్మా ప్రీతి, వస్తున్నాను డాడీ. ఎవరొచ్చారో చూడు. హలో ప్రీతి, కులాసేనా? బాగున్నాను బావా. మీ పేరు నమ్రత కదూ? అవునండి. మీరు వచ్చినప్పుడంతా నన్ను చూసి ఇదే ప్రశ్న అడుగుతారు. నెలకు పేరు మార్చుకుంటారనుకున్నారా ఏమిటి? కాదమ్మా, మా ఫణీంద్ర గొప్ప మొహమాటస్తుడు. అందులో ఆడపిల్లలతో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మెలటం చిన్నప్పటి నుంచి అతనికి అలవాటు. ఏ ఊరు నుంచి వస్తున్నావు బావా? ఒక ఊరనే ఉంది, వ్యాపారం మీద ఊరూరు తిరగడమే పని. ఇప్పుడు జైపూర్ నుంచి వస్తున్నాను. ఎక్కడున్నా ఎంత పని మీద ఉన్నా నెలకోసారి మావయ్యను ఈ మేనకోడలను చూడటానికి టెన్షన్గా వచ్చేస్తుంటాడు. అందుకే ఫణీంద్ర అంటే నాకు ప్రాణం. ఇలా తిరగడాలని ఎందుకురా, శుభ్రంగా ప్రీతిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండరా అంటే ఇదిగో ఇలా సిగ్గుపడతాడు తప్ప జవాబు మాత్రం చెప్పడు. ప్రీతి పెళ్లికేం తొందర మావయ్య, ఇంకా చదువుకుంటుందిగా. నేను వెళ్తాను ప్రీతి. భోంచేసి వెళ్ళాం. లేదంకల్, మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తాను. గుడ్ డే ఎవరీబడీ. గుడ్ డే. పద ఫణీంద్ర. నేనమ్మా, పులనుకున్నావా? ఏమిటి ఈ వేషాలు నమ్రత? హడిలు చచ్చిపోయాననుకో. అబ్బా, ఇంత పిరికిదానివి పులికోరలు పీకే అన్నయ్య లాంటి కొడుకుని ఎలా కన్నావు మమ్మీ? అసలు నువ్వు కన్నావో డాడీ కన్నారో నాకు అనుమానంగా ఉంది. తల్లి, మీరిద్దరూ మీ డాడీ పోలికేనమ్మా. అందుకే నన్ను ఇలా హడలగొట్టి చంపుతున్నారు. అడవిలోకి పోయి కనపడకుండా వాడు చంపుతున్నాడు, ఇంటినే అడవి చేసి నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు. ఎస్ మమ్మీ, మేము డాడీ పోలికే. దేశానికి విపత్తు కలిగినప్పుడు పులిలా పాకిస్తాన్ మోకల్ని చెండాడి ప్రాణాలు త్యాగం చేసిన మేజర్ వ్యాఘ్రేశ్వరరావు గారి బిడ్డలం మేము. నువ్వేమో ఇంట్లో మేక పిల్లలా నా అంటావు. అన్నయ్యకు వచ్చిన భయం ఏం లేదమ్మా. ఇదిగో లెటర్ రాశాడు, చదువుకో. ప్రీతి, చదువుకుంటున్నావా? ఏం బావా? ఏం లేదు, నీకోసం దీన్ని తెచ్చి మామయ్య చేతికిచ్చాను. నన్నే స్వయంగా నీకేమైనా పంపించారు. బావా, నీకొక మాట చెప్పాలి, ఏమీ అనుకోవా? భలేదానివే, ఏమిటో చెప్పు. డాడీ మనకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు బావా. నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు. ఈ మాట ఎప్పటికైనా చెప్పక తప్పదు. ఆలస్యం కాకముందే చెప్పడం మంచిదనిపించింది. చెబుతున్నాను బావా, నన్ను క్షమించు. ఎవరినైనా ప్రేమించావు ప్రీతి? నమ్రత వాళ్ళ అన్నయ్య చైతన్య. తోటయ్య, ఏటి బాబు? పులున్నంతసేపు నువ్వు ఇక్కడే ఉన్నావా? పుల? ఏం పులి బాబు? పులయ్య, పెద్ద పులి. ఇక్కడ పులి వచ్చిందా? నీకేదో కల వచ్చి ఉంటది బాబు. నువ్వు కలేంటి ఇప్పటిదాకానే అరుపులు వింటే? నీకు సిగురు అలవాటు లేదు కదా బాబు. ఏమిటి నువ్వు ఆగేది? అదేనండి, సిగరేట్తో లేని అరుపులు వినిపిస్తాయండి, ఉన్న అరుపులు వినిపివ్వండి. సిగురు మహిమ అదేనండి. సిదానందం, సిదానందం. బ్లడీ ఇడియట్. సిదానందం. వలబో
ఎంత నీచమైన సాగు చచ్చిపోరాదే నా చిరమేనగోడలు, నా చిరమేనగోడలా. బతికున్నంత కాలం ఒంటి మీద చెయ్యిలా ఇచ్చావు కదే నా చిరమేనగోడలు, నా చిరమేనగోడలా. పులి పంజా వేసినప్పుడు గిలగిల్లాడిపోయి ఉంటావు కదే నా చిరమేనగోడలు, నా చిరమేనగోడలా. ఎత్తండి ఎత్తండి, శవాన్ని ఊళ్ళో కట్టుకెళ్ళి తొందరగా పూడ్చేద్దాం. ఆగండి, శవాన్ని ఇక్కడి నుంచి కదపకండి. ఎవరు? ఆఫీసర్ బాబా. ఎందుకు బాబు? శవాన్ని దాచుకున్న చోటుకి పులి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇక్కడ మాట వేసి పులిని చంపుతాను. నీ తరం కాదు కదా, నీ అబ్బతరం కూడా కాదు. ఎందుకు నా తరం కాదు? తరతరాల బట్టి ఎవరి తరం కాలేదు కాబట్టి నీ తరం కాదు అంటున్నాను. ఈ పడి శవాన్నైనా దక్కనండి, కనీసం చుట్టాలంతా మొపైనా చూసుకుంటారు. పెద్ద బొగుత శవాన్ని తీసుకురమ్మన్నాడు, ఆయన మాటకి ఎదురు లేదు. పెద్ద బొగుతా కాదు కదా, మీ ఊరి అమ్మవారు దిగి వచ్చిన ఈ శవాన్ని కదలనే మనం. ఎవరైనా అడ్డొస్తే అరెస్ట్ చేయించే అధికారం నాకుంది, మర్చిపోకండి. ఆఫీసర్ బాబు అరెస్ట్ చేయిస్తాడంట, అరెస్ట్. పెద్ద బొగుతాకి చెబుదాం, ఆయన చూసుకుంటాడు. చూసుకుందామా? చూసుకుందాం. తోటయ్య, రాత్రికి ఇక్కడ మాట వేయడానికి అన్ని సిద్ధం చేయి. నువ్వు కూడా ఉండు. నాను ఎందుకండి? ఎందుకేంటి? ఉండమంటున్నాను, ఉండు. సార్ ఉంటానండి, కానీ ఉపయోగం లేదండి. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. తీసురా. నా భయం అండి, వెనక నుంచి పులి వచ్చి మీద పడితే నేను షూట్ చేస్తానుగా, వెళ్ళు. ఆ పని నేనే చేస్తాను, మీరే వెళ్ళొచ్చుగా. డర్టీ రాస్కల్. సరే, గన్ తీసుకో. Shoot! I say shoot! Continue, Babu. పులిని చంపుతానంటే మోనగాడివి. పులి లేదు, శవం లేదు. పులి అమ్మోరంటే కాదంటివే. ఇప్పటికైనా ఒప్పుకొని వెనక్కెళ్ళిపో, లేదో బలైపోతావు. భుగత, అమ్మవారేంటో మీ నమ్మకాలేంటో నాకు అనవసరం. నా నమ్మకాలు నాకున్నాయి, నా అనుభవం నాకుంది. వచ్చిన పని పూర్తి కానిదని ఎక్కడికి వెళ్లేది లేదు. ఏం చేస్తావో చెయ్యి. అధికారం నెత్తికెక్కినట్టుంది. దిగుద్ది
కొండ మీద కొండదేవర కూడా కోడిపెట్ట బలెత్తే దిగుద్ది, బలెయ్యాల దిగుద్ది. చిన్ని ఏంటే ఒక్కదాని పెడకలేస్తున్నావు? చంద్రసాన్ని ఎక్కడికి వెళ్ళింది? గంగానమ్మ గుడికి వెళ్ళింది. అబ్బో రావడానికి చాలా సేపు అవుద్ది. నా చిన్నారి చిన్ని, చిన్ని కళ్ళ చిన్ని, చిన్ని పిదాల చిన్ని, చిన్ని గడ్డల చిన్ని, నా చిన్ని చేతుల చిన్ని, అన్ని చిన్నవైతే నాకు చాలా ఇష్టమే నా చిన్ని. అమ్మ అయ్యా ఆట ఆడుకున్నావా? అమ్మ అయ్యా ఆట? అదేం ఆట? తెలీదా? నేను నేర్పిస్తా. అమ్మో తప్పు, కళ్ళు పేలిపోతాయి. కళ్ళు పేలిపోతాయా? ఎందుకు పేలిపోతాయి? పెళ్ళైనోరు మీరు, పెళ్లి కాందని నేను. తప్పు సింబవుతా గారు, నన్ను గేండి. వాసి చిన్ని బుర్ర చిన్ని, నీకు బుర్ర లేదే చిన్ని. చిలకలకు పెళ్ళయిందా? ఎలకలకు పెళ్ళయిందా? శివులకి పెళ్ళయిందా? దోమలకి పెళ్ళయిందా? ఆవులకి, గేదెలకి, దున్నపోతులకి ఆ ఏటికి లేని పెళ్లి మనుషులకు కావాలా? ఏటికి లేని తప్పు మనుషులకు వచ్చిందా? ఆకలి ఎత్తే అన్నం తింటాం, దాహం ఎత్తే నీళ్లు తాగుతాం, ఇదెత్తే ఇదవుతాం, అంతే. అయినా ఇదంతా నీకు అర్థం కాదు కానీ పసుపు కొమ్ము ఎప్పుడు నా పక్కన ఎట్టుకుంటాను. వ్యభిచారం చేయటువంటి శిశి నాకు ఒళ్ళు మంట. తలొంతు తగిలించేస్తాను. ఆ పని కాకనే నా తాడు నాకు ఇచ్చేసి నీ దోవం నువ్వు దోషం పోద్ది, అంతే. తలొంచు, వంచు వంచు. రండి రండి. ఏమిటిదంతా? ఈ రోజు మా నాని పుట్టినరోజు. ఈ ఊర్లో మాకెవరున్నారు బాబు? కాస్త స్వీట్స్ తెచ్చాను. ఓ ఐ సీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాని. ఏం రిటర్న్స్ అంకుల్? మా డాడీ రిటర్న్ అయితే అప్పుడు హ్యాపీ రిటర్న్స్. అవును, ఈ రాత్రి పులిని చంపడానికి వెళ్ళాట, పులి కనిపించిందా? ఓ కనిపించింది. మరి మీకు భయమే లేదు? వేసింది, కానీ భయంతో జాగ్రత్త పడాలి గాని వెనక్కి తిరిగి రాకూడదు. వేటగాడు. కరెక్ట్. అనుకునే కదా మా డాడీ కూడా వెనక్కి రాలేదు. మరేంటో కదా మమ్మీ? నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ అడవిలో నెగ్గుకు రావడం చాలా కష్టం బాబు. వివరంగా చెప్పడం నాకు తెలియదు కానీ ఇక్కడ క్రూర మృగాలతో పాటు క్రూరమైన మనుషులు కూడా ఉన్నారు. ఉన్నారని తెలిసే మీరు ఇక్కడ ఉన్నారా? నన్నెవరూ ఏమీ చేయలేరు బాబు. పెద్ద పులి కూడా వేట కుక్కకు భయపడుతుంది తెలుసా? అలాంటి వేట కుక్కను నేను. కానీ పొగతాల రాజ్యంలో నీ ప్రభుత్వం ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త. అయ్యగారు ఎవరో వచ్చారు. రాత్రికి ఈవిడ పూర్ణిమ గారిని ఇక్కడే ఉంటారు. మా అమ్మ తర్వాత అంత ఆప్యాయంగా నన్ను బాబు అని పిలిచేది ఈవిడొక్కరే. నమస్కారం. ఈ అబ్బాయి మీ అబ్బాయా? కాదు, నేను మా డాడీ అబ్బాయిని. ఆంటీ, డాడీ నుంచి వచ్చారా? సిటీ నుంచి వచ్చాను. వీడితో కబుర్లు ప్రారంభిస్తే తెవలదు గాని ఇక వెళ్దా. తవటి పంపించు బాబు, అమ్మాయికి భోజనం పంపిస్తాను. ఆంటీ, రేపు మా ఇంటికి రండి. మీ సిటీ సంగతులు నేను బోల్డ్ అని అడగాలి, మా జంగల్ సంగతులు మీకు బోల్డ్ అని చెప్పాలి. వస్తారుగా? టాటా. ఉత్తరాలతో ఊరించడమే కానీ మనిషి వచ్చే జాడే కనిపించలేదు. వస్తుందామని నమ్రత ఎంత చెప్పినా నేనే ఆగలేక వచ్చేసాను. ఏమిటి అంత ఆగలేనంత అవసరం? అవసరం కాదు, అక్కరా. నీకేం తెలుసు ఒంటరితనం ఎంత బాధో. హాయిగా సిటీ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయించుకోమంటే వినవు. ఈ అడవిలో నీకేం తోస్తుంది? అసలు ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రపంచం అంతా ఈ అడవిలోనే ఉంది ప్రీతి. నాగరికతకు జన్మస్థలం ఈ అడవే. ఇక్కడ అందం ఉంది, ఆరోగ్యం ఉంది, భయం ఉంది, బాధ్యత ఉంది. వినగలిగినంత సంగీతం వినిపిస్తుంది, చూడగలిగినంత సౌందర్యం కనిపిస్తుంది. అన్నిటికీ మించి ఇక్కడ చాలా అమాయకమైన శృంగారం ఉంది. చూస్తావా? ఎక్కడ? పాపం దప్పికి తోటి కర్రలు కొడతాడు బోంగరా. ఎవడి కోసం కొడతాడే? ఆడి బాబు అప్పు చేసి చచ్చిపోయాడు. ఇది తీర్చాలి కదా. అయినా ఆడిని చూసి జాలి పడతావు కానీ నన్ను చూసి పడవే. ఒళ్ళొత్తడం చాలు కాని పక్కలోకి రాయే. ఏంటిది పట్టపగలు తప్పు? తప్పని తెలిసే పక్కన ఎప్పుడు పసుపుగా మెట్టుకుంటా. తలంచు తగిలేస్తాను. కట్టి 10 ఏళ్ళైంది, మళ్ళేటి కట్టేది? ఎవరిది? ఓ నా పిల్లమా, అలవాట్లు పొరపాటు. రాయే. అయ్యో ఉండు, తలుపుతే ఎరసత్తాను. వెళ్ళరా. జీలుగు. సచ్చినోడా, అయిపోయినావా? ఇలా పిలుతో అలాగైపోతావు.
పోయి రాజేసినట్టే రాజేసి ఏమని ఆడిపెత్తావు. తాగుబోతు సచ్చినోడా, నీతో ఎలా ఎగేదా ఏంటో. మా ఇద్దరు ఎంత పోయింది, ఏం చేయాలి? కంచె నిండా తొంగుంటాడు, కంచె నిండా తింటాడు. బోంగ్రా, ఒరే బోంగ్రా, ఏంటండి అమ్మగారు? కూకోరా. కూకోమంటుంటే అలసిపోయినావు కదా, బోతిండ్రా. అమ్మో, అయ్యగారు చూస్తారండి. చూడ్డు, దుంగలా తొంగున్నాడు. ఆకలి మీద ఉన్నావు కదా, అందుకే ఏడేడిగా అట్టుకొచ్చాను. తిను తిను, అట్ట దూర దూరం జరిగిపోతావేటి? చూడ్డు, తొంగున్నాడు. తప్పండి అమ్మా, వద్దండి. తప్ప ఏటి తప్పు? పెళ్ళైన ఆడదంతో సరసాలాడడం తప్పంటావా? సరే, ఇదిగో ఈ పసుపు తాడు తీసి పక్కనెట్టేస్తాను, అప్పుడేటి తప్పు? రారా రారా బొంగురా. తప్పండి అమ్మా. అమ్మో, అమ్మ నాయనో, సమయానికి వచ్చావు నా దేవుడు. గుంటడు ఆకలి మీద ఉన్నాడు కదా అని పాపం తెలిసి అన్న అట్టుకొస్తే నా మీద కలిపడిపోతున్నాడు దేవుడు. అమ్మగారు, అమ్మో, అయ్యో, ఎన్నింటి వాసాలు లెక్కెడతావా నువ్వు? పదల కొలువులోకి నీ అవ్వ. ఎగతాళ ఆడమనిషితో ఎగతాళ, ఎగతాలు వరదలైపారాలు. నా మామ ఏం తప్పు చేశాడు దొరా? ఎందుకంటే కట్టేసి కొడుతున్నారు? సావట్టడానికి పరాయి ఆడవాళ్ళ మీదకి ఎగబడితే సచ్చేదాకా కొరడా దెబ్బలు కొట్టడం గూడి మాచారం తప్ప. ఏంటి పరాయి ఆడదా? సచ్చేదాకా కొరడా దెబ్బల? నాతోటి మీరెప్పుడూ చెప్పలేదేం తండ్రి? చిలుకల్లాగా ఎలుకల్లాగా పశువుల్లాగా పావుల్లాగా ఇదేం తప్పు కాదన్నారు. ఆకలెత్తి బువ్వ తిన్నట్టు, దాహం ఎత్తి నీళ్ళు తాగినట్టే అన్నారు. అని నా మెడలో పసుపు తాడి కట్టేసి ఆయనకే ఎక్కేసినారు. మావా మావా, నువ్వు కూడా ఒక పసుపు తాడి తీసి సిందరసని మెడలో కట్టే మావా, నిన్ను ఒగ్గేస్తారు. ఆ పని చేయి మావా. ఒక్కకపోతే మరీ తప్పే నాతో చేసిన సినిమాకు తగ్గి సచ్చేట అడుగు బావా, అడుగు. ఏటే ఏటే వాగుతున్నావు? తప్పుకుంటావా? నీకు నాలుగు కొరడా దెబ్బలు తగలాలా? చిన్న బుగతా తప్పు చెయ్యనోడికి నాకు దండనెత్తున్నావే, నీ తప్పుకి ఎవడరా దండించేది? నేను. ఇదిగో చూడండి, అమాయకమైన ఆడోళ్ల మెడలో అవసరం వచ్చినప్పుడంతా తాళి కట్టేసి తంతు జరుపుకునే వీడికి నేనేస్తాను రా శిక్ష. అయ్యగారు, ఏమిటి తోటయ్యా? టెలిగ్రామ్ వచ్చిందా? చైతన్య, అమ్మా అమ్మా, నమ్ము ఎక్కడమ్మా? నమ్ము ఎక్కడా? ఇక్కడ. నమ్రత. ఎస్ బ్రదర్, మనమే. నువ్వు బాగున్నావా? ఏ నాకే? థ్యాంక్ గాడ్. నమ్రతకు సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వస్తే కంగారు ఎత్తిపోయి బయలుదేరాం. సీరియస్సా? నాకా? ఇదెక్కడ గొడవ? మీ అన్నయ్య హడావిడైతే ఇంకా చెప్పకు. ఏమిటన్నయ్యా, ఉత్తుత్తి టెలిగ్రామ్కి ఇంత బెంగపడితే నిజంగా నాకేమైనా అయితే తట్టుకోగలవా? నమ్ము, హాస్యానికే నా మాట అనుకో. నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలన్నదే అన్నయ్య ధ్యేయం. నమ్ము. నమ్ముతాను నమ్ముతాను. ఏమైతేనే రేపు నా పుట్టినరోజనగా నిన్ను నా దగ్గర తీసుకొచ్చిన ఆ టెలిగ్రామ్ కి థ్యాంక్స్. అది కాదు, ఇదెవరో నన్ను కావాలని తప్పుదోవ పట్టించడం కోసం ఇచ్చిన టెలిగ్రామ్. నేను వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి. అదేమిట్రా ఇప్పుడే వెళ్ళిపోతానంటావు? పైగా నమ్ము పుట్టినరోజుకి వస్తాను ఉత్తరం కూడా రాసావుగా. అది కాదమ్మా, నేను వెంటనే వెళ్ళాలి. ఆల్ రైట్, నేను కూడా నీతోనే వస్తాం. నా పుట్టినరోజు అక్కడ జరుపుకుందాం. దట్స్ బెటర్. నీ సంగతి ఏంటి ప్రీతి? నేను మీతోనే వస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే డాడీ నన్ను కదలనివ్వరు. వెరీ గుడ్, చలో అరణ్యవాసం.
బాబు రాత్రి బొంగర నేను సిన్ని ఇద్దరిని ఎత్తుకుపోయింది పులి. అమ్మా మీరు లోపలికి వెళ్ళండి, ఇప్పుడే వస్తా. బాబు పులి అబద్ధం అండి, ఎత్తుపోవటం అబద్ధం అండి. బోంగరని సిన్నిని మడుసులే చంపేసి పులికి తిండిగా వేశారండి. చీకట్లో ఆ మడుసులు ఎవరో నాకు కనపడలేదు కానీ వాళ్ళ మాటలు మాత్రం విన్నానండి. వాళ్ళు ఇంకా చాలా మాట్లాడుకున్నారు బాబు. రేపటి లోపల ఎర్రచందనం లారీలో తోలేకపోతే వాళ్ళ వ్యాపారంలో పెద్ద నష్టం అవుతుందంటండి. అందుకే మిమ్మల్ని అడవి నుంచి తోలేశారంటండి. అంటే నేను లేకపోవడం చూసి కలపగొట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారా? అవును బాబు. అయితే నేను రావడమే మంచిదైందనమాట. అసరే గూడెం మనుషుల్ని నీ పొలిమేరలో చూస్తే బతనిస్తారా? బతకనివ్వకపోతే చచ్చిపోతానండి. నీలి తిండి తిప్పలు మానేసి రేయిం బొగల్లో అట్టా ఏడుస్తూ ఉంటే నా మానాన్ని నేను ఎట్టా ఊరుకోగలండి. ఒక్కసారి నీలిని చూడాలని ఓదార్చాలని నా గుండె కొట్టుకుపోతా ఉందండి. ఏడుతున్న నీలిని చూస్తా ఉంటే సావుకైనా సరే తెగించి గూడుల్లోకి సొరబడిపోవాలనిపిస్తోందండి. వద్దొద్దు, నువ్వు అలాంటి పని చేయకు. నువ్వు నీ కొలిని దగ్గర ఉండు, నేను నాతో తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. బాబు మీరు దేవుళ్ళు అంటాడు బాబు. దేవుడు అంటే మీరే రండి అయ్యా. ఊరుకోయే ఏడో మాకు ఊరుకో. నీలి దొర చూడండి, దొర ఎంత అన్యాయం అయిపోయిందో చూడండి. మా అన్నని ఆడితో పాటు ఇంటో దీపం ఎట్టబోయే సిన్నను కూడా పొట్టను పెట్టుకుందా పాడు పులి. చిన్నప్పటి నుంచి అమ్మా అయ్యా లేని లోటు లేకుండా నన్ను పెంచాడు మా అన్న. ఇప్పుడు ఆడు కూడా లేకుండా పోయాడు. నాకింక దిక్కెవరు దొరా, దిక్కెవరు? అదే నీలి, నిన్ను కంటికి రెప్పలా కాపాడడానికి సంగడున్నాడుగా. సంగడా మా గూడి ఆడపడుచును కాపాడడానికి ఆడేవాడు. ఆడి గూడానికి మా గూడానికి మధ్యన అద్దులున్నాయి. గూడాలకు హద్దులు ఉండొచ్చు కానీ మనసులకు ఉండవు. నీలిని సంగడ దగ్గర చేరుస్తాను. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. నీలే సంగా రండి అత్తయ్య, నేను చెప్పలేదు పూర్ణిమ గారని. తెలుసమ్మా, అబ్బాయి చెప్పాడు. చైతన్య లేడా? బయటకు వెళ్ళాడమ్మా, ఇప్పుడు వచ్చేస్తాడుగా. అక్క ఐ విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. నీ గాలిపటం చేయను వచ్చా? ఓ బ్రహ్మాండంగా చేస్తాను. అయితే మా డాడీకి లెటర్ రాయాలక్క. గాలిపటం మీద రాస్తేనే అందుతుందట. మరేంటో అక్క, పొడుగాటి గాలిపటం చేస్తావా అక్క? ఓయ్ కూర్చో. ఎంత పొడుగు? నా అంత పొడుగు సరిపోతుందా? నువ్వు పొడుగా, పొట్టి పొడంకాయ. పులి చచ్చిపోయింది. అక్క ఇదంతా షూట్ చేస్తే నిజమైన పులి కూడా చచ్చిపోతుందా? ఒకసారి ట్రై చేస్తేనే కానీ చెప్పలేం. ఆ సరేగా నాని, నీకు ఆకలి కావట్లా? అవుతుందా అని అంకుల్ దాన్ని అన్నం పెడతారా వీళ్ళు? నువ్వు ఇంట్లో పెళ్ళు, నేను అన్నయ్య తీసుకొస్తాను. ఒక్కదాన్వా? భయం లేదు? ఎందుకు? గన్నుందిగా, నువ్వు వెళ్ళు. ఎవరితో చెప్పకు. అలాగే వెళ్ళు. బ్రదర్ సోదరా, వచ్చుచున్నాను, కాచుకొనుము. నేనే చైతన్య సోదరినైతినేని, నేనే మా అమ్మ కూతురునైతినేని,
బిడ్డ తల్లి Come on, Mr. Chaitanya. Please sit down. I'm sorry for the tragedy, but I have another bad news for you. మేనేటర్ హంట్లో మీ పెర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా లేదు. మీరు వెళ్ళాక కూడా అక్కడ పులివాత పడ్డ వారి సంఖ్య పెరిగిందే కానీ తరగలేదు. మీకన్నా అనుభవం ఉన్న వారిని మరొకరిని అక్కడికి డిప్యూట్ చేయడానికి డిపార్ట్మెంట్ నిర్ణయించింది. కాబట్టి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. Here you are. Here you are, sir. This is my resignation. మిస్టర్ చైతన్య. అవును సార్, మీరు బదిలీ చేయడానికి ముందే నేను రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాను. చైతన్య. అవును సార్, పదవి బాధ్యతల వల్ల నాకు చాలా హద్దులున్నాయి. హద్దు మీరకుండా నేనే కాదు, ఎవ్వరూ ఈ సమస్యను పరిష్కరించలేరని నా అనుభవంలో తెలుసుకున్నాను. ఈ సమస్యను ఇలాగే వదిలేసి బదిలీ మీద వెళ్ళిపోయే అసమర్థుణ్ణి కాను. పరిష్కరిస్తాను, కానీ ఉద్యోగిగా కాదు, ఒక వేటగాడిగా. చైతన్య, ఏమిటి మొండితనం? ఇంకా నమ్రత పోయిన దిగులు తీరలేదు, కన్నీరు రాలేదు, ఇంతలోనే అడవికి ప్రయాణమా? దిగులు తీరక ముందే నేను వెళ్ళాలి ప్రీతి. ఈ కన్నీరే అక్కడ అడవిలో చెలరేగుతున్న అగ్నిజ్వాలను ఆర్పాలి. ఒక్క నా చెల్లెలే కాదు, ఎందరో చెల్లెలు ఆవుతైపోతున్నారు. నా చెల్లెలు మరణం వాళ్ళందరి బ్రతుకుల్ని నిలపాలి. సరే, నా ఆత్రాన్ని గురించి నువ్వెప్పుడు పట్టించుకోలేదు, కనీసం మీ అమ్మగారి గురించి అయినా ఆలోచించు. ఇప్పటికే గర్భశోకంతో బాధపడుతున్నాను ఒంటరిగా వదిలేసి నువ్వు మృత్యుతో పోరాడుతానంటాం న్యాయమేనా? ముమ్మాటికి న్యాయమేనమ్మా. బిడ్డ అడవికి వెళ్ళినప్పుడల్లా గుండెలు గుప్పెట్లో పెట్టుకుని కంగారు పడే నేనే ఈ రోజు నా బిడ్డని అడవికి వెళ్ళమని ఆదేశిస్తున్నాను. అమ్మా, ఓడిపోతే ఈ తల్లికి మరో గర్భశోకం. కానీ నా బిడ్డ గెలుస్తాడు. గెలిచి ఎందరో తల్లుల శోకాన్ని తీరుస్తాడు.
ఏం భయం లేదురా. ఈ పసరు తాగండి. దొంగ దెబ్బ తీశారు సంగ. తీయరని మీరు ఎట్టా అనుకున్నారు దొరా? దొంగ నాయాళ్ళు ధర్మయుద్ధాలు చేస్తారేటండి? మడుసుల్ని చంపే పులి నక్క కన్నా హీనంగా ఎత్తులేస్తుంది. పొంచి పొంచి మీద పడుద్ది. దాని జాగ్రత్త ఎప్పుడు చూసుకుంటానే ఉంటది. మీరు కూడా ఇప్పుడు మడుసుల్ని ఏటాడే పులి. పులి తెలివితేటలతోనే ఏటాడాలా. పొంచి దెబ్బ కొట్టాలే గాని జబ్బ సరితే దెబ్బ తినేస్తారు దొరా. ఇప్పుడు మీరు ఏటాడబోయేది ఒక్క పెద్ద పుల్నే కాదు దొరా, దానికంటే తెలివైన మడుసుల్ని కూడా. కాబట్టి 2 చేతుల బాణాలు సంధించే ఉంచాలా, దూకుడు మానేయాలా. చచ్చాడనుకున్న వాడు బతికేసిండు, సంగడి అని బతికించిండు. సంగడెవడు? సెంచుగూడిపోడు పొలిమేరల్లో కొలిమెట్టిండు. నన్ను కొరడా దెబ్బలు కొట్టిన ఆ బోంగ్రాగాడి చెల్లెలతో అడవిలో కులుకుతుండు. కులశంకరమా? అవునన్నా, అపసారం. లాక్కురండి. ఏం చేస్తావేంటి? ఆ పట్ల కట్టెలు కొడుతున్నాను. పెద్ద బొగతా నేను తీసుకురమ్మన్నాడు. నీ బగత నాకు బగత కాడు. కాదు అవును తెలుసుకుందాం గానీ రే ఆయన కట్టి పట్టుకురండి. ఎవర్రా నన్ను కట్టి పడేసే మగాడు? త్వరపడ్డావు, చెరపడ్డావు. కొరతేయండి. సంగడిని వదలకపోతే మిమ్మల్ని అందరినీ షూట్ చేసి చంపుతాను. వదలండి. నువ్వెవడివి? ఇప్పుడు నువ్వు ఆఫీసరు కావుగా? కాను కాబట్టే ఇప్పుడు ధైర్యంగా షూట్ చేయగలను. వదులుతారా లేదా? ఇది గూడెం నీతి. రెచ్చిపోకు, చచ్చిపోతావు. ఇది నీతి కాదు, అవినీతి. సంగడు నీలి ఒకరినొకరు కోరుకోవడం నేరం కాదు. పెద్దవాడిగా వాళ్ళని దీవించకపోగా విడదీసి చంపుతానంటావా? నువ్వు గూడెం పెద్దవా? నీ పట్నం కబుర్లు మాకు బాధపడు. మా అన్న పెద్దరికం ఈనాటిది కాదు. తప్పగా నేను తప్పుకోను. గూడెం తిరగబడి చంపినా ఈ అమాయకుల కోసం ప్రాణాలైనా ఇస్తాను గాని ఇంత అక్రమం నా కళ్ళ ముందే జరగనివ్వను. ఈ రోజు సంగడయ్యాడు, రేపు మరొకరు కావచ్చు. మీరంతా మీ గూడెం చుట్టూ గిరిగీసుకుని బ్రతకాలనుకుంటే పోను పోను పశువుల్లాగా మీ తోడ పుట్టిన చెల్లెలను, మీ కడుపున కన్నా బిడ్డలను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది గాని బయట ప్రపంచంతో పరిచయమైనా ఉండదు.
అలా బ్రతకాలను కోరుకుంటున్నారా? మీరంతా మనుషులు కారా? చుట్టూ ఉన్న మనుషుల్ని వెలివేసి బలివేస్తారా? ఇదేనా మీ గూడెం నీతి? గూడానికి పెద్ద అన్న పెద్ద మనిషి గూడానికి ఏం మేలు చేశాడు? ఎప్పుడో తాతన్నాడు చేసిన అప్పుల కోసం నెలవారీ మీ రక్తం పీలుస్తున్నాడు. మీ శ్రమనంతా దోచుకుని పట్టణం దొరలకు దారపోస్తున్నాడు. దేవుడికి దెయ్యానికి తేడా తెలియనివ్వకుండా మిమ్మల్ని చీకట్లో పెడుతున్నాడు మీ బొగత. మీరు చదువుకోకూడదు, మీరు పట్నం పోకూడదు, మీరు సంపాదించకూడదు. మీ బతుకులన్నీ కలబోసి మీ బొగత ఒక్కడే బతుకుతున్నాడు. మిమ్మల్ని బానిసలు చేసి చంపుతున్నాడు. ప్రభుత్వం మీకోసం ఉద్దేశించిన ఎన్నో సౌకర్యాలు అసలు ఉన్నట్టే తెలియకుండా స్వాహా చేస్తున్నాడు మీ బొగత. మిమ్మల్ని ఈ స్థితి నుంచి కాపాడాలనుకున్న వారికి అడ్డం వస్తున్నాడు. విడదీసి పరిపాలించే ఇతనికి మీరు పట్టం కట్టి ఇతని మాటను గౌరవించి ఇద్దరు అమాయకులను ఉసురు పెడతారా? ఇది అన్యాయం కాదా? వీళ్ళిద్దరూ మీ బిడ్డలే అనుకోండి. కొరత వేయడానికి గుమ్మిగూడిన మీరే వీళ్ళు ఏ కొరత లేని బ్రతకాలని ఆశీర్వదించండి. మీ గూడాన్ని ఆ గూడాన్ని కలిపి ఒక పెద్ద గూడంగా బ్రతకండి. వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి. అన్నా, దిప్ప జీలుగు కొల్లు కన్నా ఒక్క సుక్క ఎక్కువ ముట్టుకోని హరిశ్చంద్రుడివి ఇవాళ దిప్ప మీద దిప్ప తాగేస్తున్నావంటే నీ గుండెకాయ ఎంత మండిపోతుందో నాకు తెలిసింది. ఇది సలారాల. సలారాలంటే దిప్పల వల్ల కాదన్నా, దిప్పల వల్ల కాదు. మరి ఎలాగా? నీ గూడెం గుంట, దాని కొవ్వు గరగా సెంచోరుతో ముడి, గూడెమంతా సంబరం. ఏది నీ అధికారం? ఏది నీ తాత ముత్తాతల అధికారం? దీనికంతటికీ కారణం ఆ గూడెం గుంటే కదరన్నా. నీ కలికి తురాయి తీసి కాలి కింద తొక్కేసింది ఆ గుంటే కదరన్నా. దాన్ని నువ్వు తొక్కేయి. అవును, నువ్వు దాన్ని తొక్కుతున్నావు. అది బోంగరా గారి చెల్లెలు. చూడ్డానికి సుక్కలాగుంటది. నీ కసి తీరిపోతది. ఆనక ఏ అడవిలోకో ఇసిరి పారేస్తే గూడెం నీతి మీరినందుకు అమ్మోరికి కోపం వచ్చి పులి మేసేసిందని గూడెంలో చెప్తాం. అప్పుడు మళ్ళీ నీ మాట మీద గురి కుదురుద్ది, నీ అధికారం నిలబడుద్ది. నీ చెప్పినట్టు చేస్తున్నావు. చెయ్యి. నువ్వు కొలిమి కాడికి వెళ్తున్నావు. ఎల్లు. నువ్వు దాన్ని తొక్కుతున్నావు. తప్పక తొక్కుతావు. తొక్కరన్నా తొక్కు. తొక్కరన్నా తొక్కు. తొక్కరన్నా తొక్కు.
ఎంత ఘోరం జరిగిపోయిందో చూసారా? నా ఇంటికొచ్చి నా వాకిటి కొలువికి బలైపోయింది నా నీలి. నా నీలి లేకుండా నన్ను ఎట్టా బతకబట్టారు దొరా. సంగా నీలి నిప్పుల్లోకి పడిపోలేదు, ఎవరో నెట్టుంటారన్న అనుమానం. దొరా అవును సంగా, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏడవటం కాదు, ఈ ఘోరానికి కారకులు ఎవరో తెలుసుకుని వాళ్ళ అంతు చూడాలి. అప్పుడే నీ నీలి ఆత్మ శాంతిస్తుంది. దట్స్ గుడ్. కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అతను ఉద్యోగానికి రాజీనామా చేశాడు, పులితో సవాలు చేసి అడవికి వెళ్ళిపోయాడు. తిరిగి ఎప్పుడు వస్తాడు? అసలు వస్తాడా? డాడీ సారీ, ఐ డోంట్ విష్ ఎనీథింగ్ ఇల్ ఫర్ హిమ్, బట్ ఆఫ్టర్ ఆల్ అదొక పులి, ఇతను ఒక మనిషి. నువ్వు ఒక ఆడపిల్లని, నేను నీ తండ్రిని. ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు చెప్పమ్మా? కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం డాడీ, ఆయన తప్పక తిరిగి వస్తారు. నో, అలా ఛాన్సులు తీసుకునే అలవాటు నాకు లేదు. ఇప్పటికే ఆలస్యమైంది. ఒక పని చెయ్యి, చైతన్య కుత్తం రాసి అతను నువ్వు కావాలనుకుంటే పగ తీర్చుకోండి నీకు ఎక్కువ. బ్రతికున్న నేనేమీ కానా? ఏమీ కావు. ఏమన్నా అయితే నా మీద ఆశలు పెట్టుకున్నందుకు అన్యాయం అయిపోతావు. సరే, నువ్వు రాకపోతే నేను వెళ్ళావు, ఇక్కడే నీతోనే ఉండిపోతాను. వద్దు ప్రీతి, అనుక్షణం మరణాన్ని ఎదుర్కొంటూ చివరికి ఏమైపోతానో నాకే తెలియని ఈ పోరాటం ఎప్పుడు ముగుస్తుందో, ఎలా ముగుస్తుందో. ఇక్కడ నేను వేటాడాలి లేదా వేటాడబడాలి, ఇదే నా ధ్యేయం. ఇలాంటి నాతో నువ్వు ఉండటం వ్యర్థం ప్రీతి, దయచేసి వెళ్ళిపో. నీ పట్టుదలకి నేను అభినందించాలో, అమాయకురాలైన ప్రీతి అవస్థకు దిగిలిపడాలో తెలియటం లేదు. చావు బతుకుల దోబూచులాటలో ఉన్న నేను ప్రీతిని బ్రతుకు వైపు మళ్లించడం తప్పంటారా? ఆమె నూరేళ్లు చల్లగా ఉండాలి. అంకుల్ అంకుల్ అంకుల్, ఏంటని? మా డాడీకి పెద్ద ఉత్తరం రాశారు గాలిపట్టం మీద, దీన్ని పంపిద్దాం, నాతో వస్తారా? అలాగే పదనాని. వద్దు బాబు, వాడు త్వరగా నాని, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. అలాగే అంకుల్. మళ్ళీ ఎక్కిపోయింది గాలిపటం. అవును, ఈ అంకుల్ ఏంటి ఇంకా రాలేదు?
కాపాడండి బాబు, ఆ తల్లి నిన్ను కాపాడండి. వెనక నుండి మిమ్మల్ని కాటపోతే ఏటేసాను బాబు, నన్ను మాత్రం కరిసేసింది. తౌటయ్య, నా కోసం ప్రాణం ఇచ్చావా? నిన్ను పగవాడిని అనుకున్నాను. నీ మరణంతో తప్ప నీ మానవత్వాన్ని గుర్తించలేని అవివేకిని. నన్ను మన్నించు తౌటయ్య, మన్నించు. నాని 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 చూసావా? పులి. తౌటయ్య, తౌటయ్య! నాని ఎక్కడా? నాని బాబు, నాని ఎక్కడయ్యా? నాని, 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 నాని ఎక్కడంటే నానుస్తావేమిటయ్యా? నాని, నాని కనిపించట్లేదండి. కనిపించట్లేదా? ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అవునండి, నాని నిజంగా కనిపించట్లేదు. చెట్టు మీద కూర్చోబెట్టి అడవిలోకి వెళ్ళాను.
తిరిగి వచ్చేసరికి నాని లేడు. అడవిలో ప్రతంగులను గాలించాను. తవటయ్య చచ్చిపోతూ చెప్పాడు, నానిని పులి బిడ్డని చంపేశావా? నా బిడ్డని ఏం చేశావు చెప్పు. నా బిడ్డని ఏం చేశావు చెప్పు. ఇవాళ తప్పకుండా ఇంటికొస్తాడు. వాడికి ఇష్టమైన కూర చేశాను. ఏం పూర్ణిమ గారు కులాసా? మీ వాడి కోసం పిచ్చెక్కిపోయి అలమటిస్తున్నట్టున్నారు. మీ వాడిని పులి తినేలేదండి, నా దగ్గరున్నాడు. కానీ మీ వాడు మీకు కావాలనుకుంటే మీరు ఒక చిన్న సాయం చెయ్యాలి. ఇదిగో ఈ విషయం కాస్త ఎలాగైనా చైతన్య చేతి తినిపించాలి. అలా అనకండి, పాపం నాని మీకోసం బెంగ పెట్టుకున్నాడు. నా సంగతి చైతన్యతో చెప్పినా, నాని నా దగ్గర ఉన్నాడని చెప్పినా నాని ఉండడు. వస్తా. వస్తాడు. నా నాని నాకు తగ్గుతాడు. ఎవరు పోతే నాకే, పోతే పోనీ. నా నాని నాకు కావాలి. నా నాని నాకు కావాలి. నా నాని నాకు కావాలి. ఇది పాపం కదూ. చైతన్యాన్ని చంపిస్తావా? అసలు నాని నా అడవిలో వదిలేసింది చైతన్యగా. చైతన్య పోతే నాకే. నా నాని నాకు ముఖ్యం. నాని నా కోసం కలవరిస్తున్నాడు. నాని నా కోసమే కలవరిస్తున్నాడు. ఎవరు పోతే నాకే. నా నాని నాకు ముఖ్యం. నా నాని నాకు కావాలి. నాని కనపలేదని దిగులు పడుతున్నావా? ఏం పర్వాలేదు, నాని తప్పకుండా వస్తాడు. అన్నం తిను, నీకోసమే తీసుకొచ్చాను. ఎన్నాళ్ళు బెంగతో భోజనం మానేస్తావు. నువ్వు తింటే నాని తిన్నట్టు ఉంటుంది నాకు. తిను బాబు, తిను. తొందరగా
తొందరగా తిను. ఇలాంటి దుర్మార్గుడికి దయతో అన్నం తీసుకొచ్చారమ్మా. మీ నాని తప్పక దక్కుతాడమ్మా, తప్పక దక్కుతాడు. దక్కకపోతే నేను చచ్చి మీ కడుపు నానినే పుడతానమ్మా, నానినే పుడతాను. తింటానమ్మా, తింటాను. ఎంత ధైర్యరా నా చేతి అన్నం తింటానికి? నా బిడ్డని పులి వాత పెట్టిన రాక్షసుడివి. నేను పట్టించిన అన్నం తినడానికి సిగ్గలేదు నీకు. ఇక్కడ పచ్చి మంచి నీళ్ళు తాగే అర్హత కూడా లేదు నీకు. పోరా, నీ మొహం చూపించకు. నా నాని రాడు, ఇక నా నాని నాకు లేడు. క్షణకాలం పాటు నా బిడ్డను కాపాడుకోవడానికి మరో తల్లి బిడ్డని చంపాలనుకున్నాను. భగవంతుడా, నన్ను క్షమించు. అమ్మా ఆకలేస్తుందమ్మా, అమ్మా ఆకలేస్తుందమ్మా. కుంకం చేదు, కన్నీరు ఉప్పు. అన్ని రోజులు ఇలా చచ్చిపోతున్నానమ్మా. ఇంటికెళ్ళి భోంచేత్తు కానీ తమ్మా. ఆకలేస్తుందమ్మా, ఇంటికెళ్దా, నువ్వు పెడతాను. ఎక్కడ? ప్రీత? అవును, మా అమ్మాయి ప్రీతి. నీతో మాట్లాడతాను వచ్చి నెల రోజులైంది. ఎక్కడుంది? వచ్చిన రోజునే వెనక్కి వెళ్ళిపోమన్నానే. నన్ను పట్నం రమ్మందే, రాలేనన్నాను. కోపంతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? నీ దగ్గర లేక నా దగ్గర లేక ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందంటావు? నేను అనుకున్నదంతా అయిందన్నమాట. నువ్వు నీ పట్టుదలతో పట్నం రానన్నావు. ప్రీతి నాకు మొహం చూపించలేక ఈ అడవిలో ఏ పులికో. నో, అలా అయి ఉండదు. కాకపోతే ఎక్కడుంది ప్రీతి? ఏమైంది? నిన్ను చూడాలని వచ్చిన పాపానికి నీ చెల్లెలు బలైంది. నీతో బ్రతకాలని వచ్చిన ప్రీతిని కూడా బలి చేసావా? ఇంత అసమర్థుడివి, నీకెందుకు ఇంత లేచి పంతాలు పట్టి? నువ్వు పులిని చంపలేకపోయినా నిన్ను నమ్ముకున్న మనుషులు మాత్రం బాగానే చంపుతున్నావు. చీచి! జిలుగు కల్లో గుక్కెడు కొట్టి జోడుగా ఒక గోవను ఓహో పట్నం ద్వారా తోక ముడిసేసేవా? వెళ్ళిపో, వెళ్ళిపో. ఇక్కడ బతకడం నీ వల్ల కాదు. ఇంకా బతకాలనుకున్న మా అన్న ఊరుకోడు, చంపేస్తాడు. మా అన్న సత్తా నీకు తెలిసినట్టు లేదు. పులి పులి మడిసి మాంసం తినే పెద్ద పులి ఈ అడవిలో ఎక్కడా లేదు. మా అన్నే ఆపట్టు అయిపు లేకుండా చేసేస్తాడు. నన్ను కొట్టాడు బోంగరా, ఏటైపోన్నాడు. జమాల్
ఆడి చెల్లి నీలి కొలువులో పడి కాలి బూడిదైపోయింది. మా అన్న తలమే నువ్వు పట్టుకోగలిగావా? నీళ్ళని పెద్ద పొగుతానిట్టాడా కొలువులోకి? మా అన్న పట్టుకోబోతే సీతమ్మూర్లో పరిగెత్తగలి నిప్పుల్లో దూకేసింది.
నీ నీళ్ళని పట్టను పెట్టుకున్న పాపాత్ముడు వీడే. ఏం చేస్తావు వచ్చి? నాకు తెలియదండి నిజంగా నాకు తెలియదండి
అతను ఉండేది మాత్రం అడవి చివరన. చూడు, పులిని చంపిన చైతన్య ఇక్కడికి వచ్చి తీర్తాడు. వచ్చిన వాడు ప్రాణాలతో తిరిగి వెళ్ళకూడదు. బీ కేర్ఫుల్.
ఎంత ప్రీతి! ఎవరు నువ్వు? నేనా? పూర్ణిమను విధురాల్ని చేసింది నేనే. నిన్ను బండ దొల్లించి చంపబోయింది నీ జీపు, బ్రేకులు, నీ గెస్ట్ హౌస్ లో పులి బొబ్బలు, నీ చెల్లెలు సీరియస్ గా ఉందని టెలిగ్రామా, అడవిలోకి వచ్చిన నీ చెల్లెల్ని నాని నా దగ్గరే ఉన్నాడని నీకు విషం పెట్టించాలని ప్రయత్నించింది నేనే. చివరకు మా కండగా ఉన్న పెదబొగతాన్ని చంపించావు. అందుకే ఇదే అరణ్యకాండ, గిరిజన జీవన రక్షణ కాండ.